ఓం శక్తి పరాశక్తి. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారి వీడియో అనమాట. మా ఊరిలో అమ్మవారి జాతర అనమాట. ఇది 5 రోజుల మాల అనమాట. ఈ మాల వేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట. ఈ అమ్మవారి దగ్గరికి ఒకటే కోరికతో వెళ్ళాలి. అది ఎలాంటి కోరికైనా సరే కంపల్సరీ నెరవేరుతుంది. అమ్మవారు చాలా సత్యంగల అమ్మవారు అనమాట. ఓం శక్తి పరాశక్తి. మా ఊరిలో జ్యోతులు వెలిగించి అమ్మవారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారనమాట. ఈ అమ్మవారి దగ్గరికి మా ఊరిలో ఫస్ట్‌లో 5గురు మాత్రమే నమ్మకంతో వెళ్ళారు. తర్వాత రెండోసారి 52 మంది వెళ్ళాం సార్. మూడోసారి ఇప్పుడు 370 మంది వెళ్తున్నారు. ఎంత సత్యంగల తల్లి కాకపోతే వెళ్తారండి. అనుకున్న కోరికలు అయితేనే కదా! మన పల్లెటూరులో అంతా తెలిసిన వాళ్ళే. అయితేనే ఆ కోరిక అది అమ్మవారు అని చెప్పి వెళ్తారు. లేదు అంటే వెళ్ళారులే అన్నట్టుగా చూస్తారు. అలాంటిది ఆ అమ్మ దయ ఉంటే ఏదైనా ఎలాంటి కోరికైనా అవుతుంది. ఈ అమ్మవారు చాలా సత్యంగల అమ్మవారు అనమాట. ఇక్కడికి ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు కాబట్టి మనం ఈ వీడియో కావాలి అంటే మీరు చెన్నై నుంచి 1½ కిలోమీటర్ ఉంటుందండి. అమ్మవారి గ్రామం వచ్చేసి మేల్ మరవత్తూర్ అనే గ్రామం. అమ్మవారి గుడి కూడా చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం కూడా అంతే బాగా జరుగుతుంది. అక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి వెళ్ళాల్సిన గుడి అయితే అనుకోవచ్చు. అసలు చాలా బాగా జరుగుతుంది. అమ్మవారి మాల వచ్చేసి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అమ్మవారు జ్యోతి కార్యక్రమం అయితే మనం సంవత్సరంలో తొలి పౌర్ణమి వస్తుంది కదండి, అప్పుడైతే జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. ఈ వీడియోలో లాస్ట్లో చూస్తుంది స్వయంభూ అండి. ఇదేనండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.